నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చాలా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక నడుస్తూ ఉన్నది, దాంతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక నడుస్తూ ఉందో, ఆ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒకసారి మనం చూసుకుంటే 2 జాతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కనపడతా ఉన్నాడు. మరొక జాతీయ పార్టీ బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలామంది ఇండిపెండెంట్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ లోపల బలంగా పోటీ ఇస్తున్నటువంటి వాళ్ళలో యాదగిరి శేఖరరావు గారు కూడా ఒకరి. అసలు ఎవరు యాదగిరి శేఖరరావు? ఆయన ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాడు? దేనికోసము ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు? ఆయన ఇంతకుముందు ఏ పార్టీలోనో పనిచేసిండా? అసలు కరీంనగర్లో ఆయన నేను గెలుస్తానటువంటి ధీమాతో ఉన్నాడు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో. అసలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నా సార్. బాగున్నారా మీరు? యా బాగున్నామండి. సో కరీంనగర్లో అంటే ఇప్పుడు బేసిక్గా సర్పంచ్ ఎన్నికలు వస్తాయని బాగా అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ హడావుడి, ఈ బీసీ కులగణన ఇదంతా నడుస్తున్నది గవర్నమెంట్ చేస్తున్నటువంటి హడావుడి చూసి, బట్ అది ఎందుకో మరి గవర్నమెంట్కు వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తాయనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు. ముందు పట్టభద్రులని టీచర్ల ఫలితాలను చూసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు పోదామని కంక్లూజన్ వచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కరీంనగర్ ఏదైతే ఇది ఉందో ఇప్పుడు ఈ 4 జిల్లాలవి, దీంట్లో ప్రధానంగా పోటీ ఎవరి లోపల ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మీరు ఎందుకు అసలు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? నమస్కారం అండి. మరోసారి ముఖ్యంగా నేను అంటే ఉద్యమంలో 2002లో తెలంగాణ రికగ్నిషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది ట్రస్మా అనేది ఈరోజు చాలా బలీయంగా అయింది. అప్పుడు తెలంగాణ తీసుకురావడంలో ఏదైతే కేసీఆర్ గారు వారి వెన్నంటి ఉండి, అంటే వారు ఉద్యమంలో ఏది పోషించినా వారి అంటే బస్సులు ఇవ్వాలన్నా, అంటే పాఠశాలల బంద్ కావాలన్నా, వంట వార్పు కావచ్చు, ఉద్యమంలో అంటే కీలక పాత్ర పోషించింది ఈ ట్రస్మా. దాన్ని ఆ రోజుల్లో నేను ఒక డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర కో కన్వీనర్గా, రాష్ట్ర సెక్రటరీగా ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా వారు వెంట ఉన్న పనిచేశా. అంటే బై ఎలక్షన్స్లో కూడా వారితో ఉన్న. ఎంపీ ఎలక్షన్స్ 2 సార్లు వచ్చినాయి. అలాగే ఎమ్మెల్యేల ఎలక్షన్స్ కూడా రిజైన్ చేసి మళ్ళీ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఈ ట్రస్మా కీలక పాత్ర పోషించింది. అంతకన్నా ఎక్కువ నేను ప్రధాన పాత్ర పోషించిన. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ కంపల్సరీ వెళ్ళి మా యొక్క స్టాఫ్తోని, మా నాన్ టీచింగ్తో అందరితో కూడా మీటింగ్లు పెట్టి, అంటే తెరాస ఏదైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఓట్లు వేయించడానికి చాలా కీలక పాత్ర పోషించిన. అంటే నాట్ ఓన్లీ కరీంనగర్, ఎంటైర్ తెలంగాణ తిరిగిన. ఇప్పుడు మొన్న ప్రభుత్వం పోయేంత వరకు కూడా ప్రభుత్వం అంటే మొన్నటి ఎలక్షన్స్లో కూడా 2023లో కూడా ప్రధాన పాత్ర పోషించిన. ఆల్ ఓవర్ స్టేట్ కండక్ట్ చేసిన మీటింగ్స్ అన్నీ కూడా. అంటే ఉద్యమము తెలంగాణ తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పుడు వారు వెంట ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర పాఠశాలలు అన్ని, అలాగే మా పాఠశాలలు ఎన్ఓసీలు కానీ, మా పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు కానీ అనేక ఎన్ఓసీలు, అనేక ఇబ్బందులు ఉంటుండే. అలాంటి అన్ని కూడా మేము తీసివేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు ఏంది, ప్రైవేట్ పాఠశాలకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు, ఇలాంటి ఎన్ఓసీలు ఎందుకని మరి తెలంగాణ భవన సాక్షిగా అన్నారు కేసీఆర్ గారు. అట్నే మాకు ఫైర్ ఎన్ఓసీ కూడా తీసివేసారు వారు 2018లో. ఇప్పుడు అన్ని 2009 పూర్వం ఉన్న పాఠశాలలన్నీ కూడా ఫైర్ ఎన్ఓసీ లేదు. కేవలం సర్టిఫికేట్ పెట్టి ఆ ఎక్విప్మెంట్స్ పెడితే సరిపోతుంది. ఆ చుట్టూ తిరగడం అదంతా కూడా నామ్స్ అనేటివి లేవు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా తీసివేసి మనకు ఒక జీవో ఇచ్చారు, 56 జీవో అనేది. అది 100% ప్రధాన పాత్ర పోషించిన నేను. ఆ రోజు ఎమ్మెల్సీ నాకు టికెట్ గతంలో 2019లో నేను రావడానికి కారణం కూడా నీ ప్రైవేట్ పాఠశాలకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా మేము చేస్తామని ప్రగతి భవన్లో నన్ను దాదాపు 3 గంటలు మా అసోసియేషన్ అంతా కూడా పిలుచుకొని కేటీఆర్ గారు మా యొక్క హెడ్స్తోని డిస్కషన్ చేసి 3 గంటలు డిస్కషన్ చేసి వారు అన్నట్టు ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ అని, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అని, ముఖ్యంగా ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అనేక, అంటే ఎన్ఐఓఎస్ ద్వారా బిఎడ్, డిఎడ్ ఇట్లాంటి అన్నీ కూడా కొంత వినోద్ అన్న, కేటీఆర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు ప్రైవేట్ పాఠశాలలు చాలా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఆ రోజు అవన్నిటిని డ్రాప్ అవ్వడం జరిగింది. అప్పుడు యాక్చువల్గా గెలిచే అవకాశాలు ఉండే నాకు. ఎందుకంటే 2019లో ఎమ్మెల్సీ 200% గెలిచే అవకాశాలు ఉండే. కానీ పెద్దలు ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న కేటీఆర్ గారు, ఈశ్వరరావు గారు, చాలామంది పల్లారాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా మా దగ్గర ఉన్న గంగుల కమలాకరణ గారు, ఇలా కొప్పులీశ్వర్ గారు, చాలామంది అంటే కొంత ఫ్యామిలీ అసోసియేట్గా ఉంటారు నాతో. ఏ ఎన్నికైనా వారి వెంట ఉన్నా నేను. జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఒక కార్యకర్త లెక్కనే పనిచేసిన. అంటే కండువలేని కార్యకర్త నేను. కండువలేదు అంటే యాక్చువల్గా కండువ కప్పుకోలే టీఆర్ఎస్లో, కానీ
కండువా లేకుండా కార్యకర్తగా పనిచేసిన, కార్యకర్త కన్నా గొప్పగా పనిచేసిన. మా ఉమ్మడి జిల్లానే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఖమ్మంలో, వరంగల్లో కూడా, మహబూబ్నగర్లో ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడికి వెళ్ళి నేను సమావేశాలు ఏర్పాటు చేసిన. ఈ సందర్భంగా నేను తిరిగినప్పుడు మా అసోసియేషన్ పరంగా అనేక సందర్భాల్లో ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే మన సంఘానికి కూడా ఎందుకు ఉండకూడదని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, వరంగల్కు, కరీంనగర్కు, హైదరాబాద్కు. వాళ్ళు మా ముందటనే వచ్చి వాళ్ళ పాలసీస్ కానీ, వాళ్ళ చట్టాలు కానీ, వాళ్ళ డిఏలు కానీ, వాళ్ళ పిఆర్సీలు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనేక పనులు చేసి పెడతా ఉన్నారు సంఘపరంగా. మేము అక్కడనే కూర్చొని పోయి వెంటనే అఫీషియల్స్ కాదు, ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంతా నాకు చాలా ఇదంతా బాగుంది. అంటే మీ చరిత్ర అందులోకి వెళ్ళే నాకు ఉత్పన్నమైంది కావాలి ఎమ్మెల్సీ అనేది. అంటే సంఘానికి కావాలండి, నాకు కాదు. కానీ ట్రస్మా సంఘంలో కూడా ఒకరు ఉండాలి. ఉంటే ఇట్లాంటి ప్రోటోకాల్ ఉంటే మన పనులన్నీ ఈజీ అవుతాయి అనేది ఉద్దేశంతో మన దగ్గర దాదాపు 58% ఉన్నది. ఒక 4.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కరోనా కాలంలో కూడా మేము ఒక 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం తీసుకురావడానికి అదే అడగబోతా ఉన్నా నేను. మీరు కరోనా టైంలో అంటే నాకు ప్రధానంగా మీ గురించి మీరు వస్తున్నారు, ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్నప్పుడు అసలు ఏంటి నా ప్రత్యేకత అనేది ఒకసారి మనం చర్చ చేసినప్పుడు, అప్పుడు కేసీఆర్తో కూర్చొని మీరు ఇవ్వాల్సిందే ప్రైవేట్ టీచర్లకు నెలకి 2,000 రూపాయలు ఒక బియ్యం బస్తా, 25 కిలోల బియ్యం బస్తా ఇవ్వాల్సిందే అని ఫైట్ చేసిన దాంట్లో ప్రధానంగా మీరు కూడా ఉన్నారని ఒకటి విన్నాను. అంటే దాంట్లో ఎందుకు మీకు అంటే ఆల్రెడీ స్కూల్స్ కొంతమంది తీసేయడం కానీ లేకపోతే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మీకు ఎందుకు ఆలోచన వచ్చింది, దేనికి అసలు అది చేయాలనుకున్నారు? అన్ని బడ్జెట్ స్కూల్స్ దాదాపు పైసా ఒక 10,000 స్కూల్స్ ఉండే బడ్జెట్ స్కూల్స్. ఓకే. చాలా స్కూల్స్లలో రూరల్ ఏరియాలో కరోనా కాలంలో పిల్లల్ని బడికి పంపలేదు. ఆన్లైన్ అంటే అక్కడ ముఖ్యంగా దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ అంటే ఫోన్లు కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ దానికి సంబంధించిన అవి పరికరాలు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండదు ఊళ్ళలో. అంతే అంతే అంత లింక్ సరిగా ఉండదు. ఆ గ్యాప్ ఉండడం వల్ల కూడా ఈ ఆన్లైన్లో ఏం చదువుతుందని కూడా రూరల్ ఏరియాలో కొంత లిటరసీ తక్కువ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, దానిలో ఆన్లైన్ రాకపోదురు. వస్తే మళ్ళీ ఫీజు కట్టడం చూద్దాంతి, స్కూల్ రీఓపెన్ అయినాక చూద్దాంతి అనే పిల్లల యొక్క మనోభావం. అట్లే తల్లిదండ్రులు కూడా అలానే ఉండే. అట్లా దాదాపు ఒక 4,000 స్కూల్స్, సుమారు 5,000 స్కూల్స్ వరకు మూసివేయబడ్డాయి. మూసివేయడం వల్ల ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు. కొంతమంది కూరగాయలు అమ్ముకునడం, కొంతమంది పనులు అమ్ముకునడం, కొంతమంది రకరకాల ప్రొఫెషన్స్కి వెళ్ళారు, మిషన్ కుట్టడం, ఏదేదో వాళ్ళ తోచిన విధానానికి అక్కడక్కడ ఉన్నదానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం వల్ల ఈ సెక్టారు ఇదంతా పోతే మళ్ళీ దొరకరు, మనకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు దొరకరు. వీళ్ళంతా కూడా టర్న్ అవుతున్నారు అనే ఉద్దేశంతో గురుదక్షిణ అనే పీరియడ్ మీద 7,000 రూపాయలు 50 కిలోల బియ్యం అని డిమాండ్ చేసిన నేను. బ్లాక్ డేలు నిర్వహించిన, రస్తా రోకులు నిర్వహించిన, రిలే నిరాహార దీక్షలు, ఆఖరు నర్సంపేట నుంచి వరంగల్ వరకు పాదయాత్ర కూడా చేపడితే అంటే మీరు ఒకసారి ఒక మాట మాట్లాడేటప్పుడేమో కేసీఆర్ వెనకాల ఉన్నాం మేము, కేసీఆర్కి అన్నీ మేము సహకరించినాము, కేసీఆర్ ఉద్యమ సమయంలో మేము బస్సులు ఇచ్చినాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు మీరు. కండువా కప్పుకొని కార్యకర్త లెక్క పనిచేసిన అని. మళ్ళీ కరోనా టైం వచ్చినప్పుడే మేము ధర్నాలు చేసినాం, బ్లాక్ డేలు నిర్వహించినాము, అంటే గవర్నమెంట్కు యాంటీగా ఇవన్నీ చేసినామని. గవర్నమెంట్ యాంటీగా కాదు, సాధించడం కోసం. నేను ఎవరి పక్షం అంటే ఉపాధ్యాయుల పక్షం, ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షం, ప్రైవేట్ పాఠశాలల పక్షం. ప్రైవేట్ పాఠశాలకు ఏ ఇబ్బంది కలిగినా ప్రభుత్వంతో నేను ఆత్మగౌరవ సభలు కూడా పెట్టా 2016లో 17లో. అంటే వాళ్ళ దృష్టి తీసుకపోవడం ఇది. ఎందుకంటే దీన్ని దృష్టి తీసుకపోతే నేను సాధించకపోదు కదా. దానివల్ల కేసీఆర్ దేవుడు అని కేసీఆర్ పాలాభిషేకం కూడా చేశా. అంటే అన్ని 2,25,000 కొంతమందికి మనం ఉద్యమం చేస్తే నచ్చినాయి. ఉద్యమం కనుక చేయకుంటే, నేను పాదయాత్ర చేయకుంటే మా వాళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్ష రాకపోవు కదా. అంటే వారి దృష్టికి మనం సందర్భంగా సమయానుకూలంగా మనం కనుక ఏదైనా ఎవరైనా ఇప్పుడు అడగంది అమ్మైనా పెట్టదు అప్పుడప్పుడు అన్నాం. కాబట్టి కేసీఆర్ గారిని గౌరవిస్తూనే మేము డిమాండ్ చేసినాం. మా డిమాండ్ను మార్కెట్లో పెట్టినాం, మా డిమాండ్ను బజార్లో పెట్టినాం, మా డిమాండ్ను మంత్రులకు తెలియజేసినాం, మా డిమాండ్ అఫీషియల్స్ తెలియజేసినాం. ఇది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. ఇలా చాలామంది అనేక రకాల బంధువులు నిర్వహిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మొన్న చూస్తూ ఉన్నాం, మన ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ, గ్రూప్ 1 ఉద్యోగులు కానీ ఈ ప్రభుత్వంలో కూడా స్ట్రైక్ చేస్తున్నారు. తప్పు కాదు కదా, మనం ఎంత దగ్గరైనా. సో మీ పోరాటం బాగుంది. అంటే ఉద్యమ చరిత్ర, ఉద్యమ కాలంలో మీరు కొంత ఉద్యమ లైన్లో ఉన్నారు, అప్పుడు ఉద్యమానికి సహకారాలు అవన్నీ అందించినారు. తర్వాత కరోనా టైంలో మీరు ఏదైతే ట్రస్మాకు అప్పుడు ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రైవేట్ టీచర్ల కోసం ఫైట్ చేశారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. అంటే సరే ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సరే బీఆర్ఎస్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేకపోయినా కానీ వాళ్ళు కూడా ఎవరో ఒక ఇండిపెండెంట్గా సపోర్ట్ చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఇంటర్నల్గా చూస్తూ ఉన్నారు. ఇంత బలమైన పోటీలో మీరు వాళ్ళని తట్టుకొని నిలబడగలుగుతారా?
నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. అంటే ఒక బిజినెస్ మ్యాన్ వర్సెస్ అటు బీజేపీ అభ్యర్థి కూడా బిజినెస్ మ్యానే, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా బిజినెస్ మ్యానే, ఇద్దరు వ్యాపారస్తులే. ఇద్దరు వ్యాపారస్తులలో నేను కామన్ పర్సన్, నేను సర్వీస్ మ్యాన్, సర్వీస్ ఓరియంటెడ్. 22 ఏళ్ళ నుంచి నేను అనేక రకాలుగా తెలంగాణ అంతా కూడా తిరిగినటువంటి వారిని. చాలామంది పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించిన, నా ఒక పాఠశాలనే కాదు, నా ట్రస్మా మెంబర్స్ మహబూబ్నగర్లో కూడా ఫోన్ చేస్తే ఉచితంగా విద్యను అందించిన. అక్కడ ఉన్న మా పాఠశాలలో చెప్పగానే మా యొక్క అధ్యక్షుడు, మా సెక్రటరీ, సర్వీస్ మ్యాన్ కావచ్చు ఖచ్చితంగా కానీ ఫీ కన్సెషన్ చేశారు. అంటే తెలంగాణలో ఉన్న పాఠశాలలు అన్నింటిలో కూడా నేను దాదాపు మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే రిమోట్ ఏరియాలలో వస్తుందో, ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో కానీ మా ఫ్రెండ్స్కి ఫోన్ చేయగానే కన్సెషన్ చేశారు, ఫ్రీ కూడా ఇచ్చారు. ఈవెన్ జూనియర్ కాలేజీలో కూడా అనేక కళాశాలల్లో కూడా చాలామందికి ఉచితంగా నేను ఫ్రీగా చదివించిన. కారణం ఏంటంటే నాకున్న ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఒక ట్రస్మా ఆర్గనైజేషన్ ఉన్నదో, మనం వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేషన్ చేసినాం. వాళ్ళకి మనం ఏం తీసుకున్న వాళ్ళ ద్వారా అంటే పేద పిల్లలకు ఉచిత విద్య. అంటే నా సర్వీస్ని ఎక్కడ పెట్టినానంటే పేద పిల్లలకు విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన. ఇలా వాళ్ళే వేల మంది సార్ మనకు పలానా టైంలో ఇలా చాలామంది డాక్టర్లు అయినారు. నేను సీట్ ఇప్పించడం వల్ల, ఫ్రీగా చేయడం వల్ల వాళ్ళ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇప్పించిన, అర్పన్స్కు ఒక తల్లి చనిపోయి తండ్రి చనిపోయిన ఇట్లాంటి వాళ్ళు కూడా ఇప్పించిన. పూర్తిగా పూర్ణ వాళ్ళకు కూడా అంటే ఇల్లిటరసీ మొదటి తరం పిల్లలకు కూడా నేను చాలా సందర్భాల్లో చాలా అయినా ప్రతి సంవత్సరం అది ఒక నాకు ఓ డ్యూటీ అన్నట్టే. చాలామంది కూడా ఫోన్లు చేస్తారు, నేను ప్రాక్టీస్ అయిపోయింది. శేఖర్రావు గారికి ఫోన్ చేస్తే పలానా కాలేజీలో ఫ్రీ వస్తుంది, ఫీజు కన్సెషన్ వస్తుందని ఇప్పటికి కూడా ఫోన్లు వస్తాయి. స్టిల్ నేను ఇప్పుడు ఎమ్మెల్సీ రన్నింగ్లో ఉన్నా, ఇప్పటికి కూడా రోజు 1-2 ఫోన్లు వస్తాయి. ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కార్పొరేట్ కళాశాల. వెంటనే సార్ పలానా అంటే నేను ఎమ్మెల్సీ సార్ కొంచెం చూడండి సార్, నేను మీకు 10 ఓట్లు ఇస్తా, 20 ఓట్లు ఇస్తా, ఈ పిల్లానికి అయితే ఫ్రీ ఇప్పాను సార్ అని ఇప్పటికి కూడా నాకు ఊళ్ళో ఉన్న సర్పంచులు, నాయకులు, చిన్న నాయకులు. సో మీ బలము స్కూల్లో పేద పిల్లలను జాయిన్ చేయించడము, పేదలకు వచ్చినప్పుడు అది మీ బలం మెయిన్గా. 100%. వైద్యం కూడా నిమ్స్లో కానీ, ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ అనేక రకాలుగా వస్తూ ఉంటారు. అది యశోదలో కానీ చాలామంది నాకు వైద్యం కూడా పరిచయాలు ఉన్నాయి. వైద్యపరంగా కూడా ఊర్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా కన్సర్న్ నుండి కూడా నేను రోజు 1-2 నేను హాస్పిటల్ అక్కడిక్కడ జాయిన్ చేస్తూ ఉంటుంది. కరీంనగర్ ప్రాంతం కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, ఇట్లా ఈ రకంగా ఇంకా వేరే చిన్న సివిల్ మ్యాటర్స్ కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో. వాటిని అన్నిటి కూడా టచ్లో ఉంటా. ఈవెన్ దో నాకు దాదాపు ఒక 50,000 మంది దాదాపు యాక్సెస్ ఉంటారు త్రోడ్ది తెలంగాణలో. అంటే నా ఫోన్లోనే దాదాపు 18,000 నెంబర్లు ఉన్నాయి నా ఫోన్లోనే. నేను రెగ్యులర్గా నా ప్రొఫైల్లో నేను చిన్న సందర్భాల్లో నేను మెసేజ్ పెడతా ఉంటా. 60,000 మందికి వెళ్తూ ఉంటుంది SMS. పండుగలు కానీ, ఏదన్నా చిన్న విశిష్టతలు కానీ, ఏదైనా కంగ్రాచులేషన్స్ కానీ, ఈవెన్ మ్యారేజెస్ కానీ రకరకాలు అటెండ్ అవుతూ ఉంటా. చాలా పరిచయాలు ఉంటాయి. నేను ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో కూడా ఒక 15-20 మందిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను కరస్పాండెంట్. ఒక దాదాపు 4,000 మంది డైరెక్ట్ నాకు యాక్సెస్ ఉంటారు. చిన్న పనులది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. మా కరస్పాండెంట్స్ కూడా వాళ్ళకి ఏదైనా చిన్న పని పడ్డా వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్. ఈ సర్వీస్ ఇదంతా ఒకెత్తు సార్, ఎందుకంటే రాజకీయం వేరు, ఈ సర్వీస్ వేరు. ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కోట్లతో కొట్లాడాల్సి ఉంటుంది, అంజిరెడ్డి కోట్లతో కొట్లాడాల్సి ఉంటుంది. మీరేమో నేను కామన్ మ్యాన్ అని, నేను ఖర్చు పెట్టను, నేను పైసలు ఖర్చు పెట్టను మీరు అంటూ ఉన్నారు. ఆ కోట్లతోటి మీరు ఫైట్ చేయడం మీ సాధ్యం అవుతుందని అడిగే క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా, డబ్బులు పెట్టి మనం అన్నీ కొనలేం సార్, ఆరోగ్యాన్ని కొనలేం. ₹1,00,000 పెట్టి మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని కొనలేం. ₹1,00,000 పెట్టి పుస్తకాలు కొంటాం కానీ చదువును కొనలేం. నేను చేసిన సేవ నన్ను గుర్తింపు ఉంది. ఇలా నేను చేసిన సేవనే నాకు గుర్తింపు ఉంది. ఇలా అన్ని ఏరియాలో కూడా నేను నిన్న పోయొచ్చిన నిజామాబాద్ ఏరియాలో, నందిపేటలో దాదాపు ఒక 700-800 మంది టీచర్లతోని వాళ్ళే సొంతగా ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. అక్కడ స్నాక్స్ ఇచ్చారు, నన్ను ఫ్రీగా ఊరేగింపు చేసిండ్రు. అట్లా నాట్ ఓన్లీ నందిపేట, వీళ్ళు నాట్ ఓన్లీ నిజామాబాద్, మీరు సంగారెడ్డి చూడండి. వీళ్ళు నారాయణఖేడ్ రాంగ ఫోన్ చేశారు నాకు, అన్న ఈ నారాయణఖేడు, ఈ రాయకోడు, ఈ జైరాబాదు, ఈ సదాశివపేట ఏరియాలో మనకు చాలామంది సర్కిల్ ఉన్నది, నేను తిరుగుతాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇలా పెద్దపల్లి ఏరియాలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్, మంచిర్యాల ఏరియాలో, ఆసిఫాబాద్, కొమరం భీంలా, ఇలా నిర్మల్ల, అంటే ప్రతి జిల్లాలో ఇలా ఎక్కడ చూసినా, ఇలా సంగారెడ్డిలో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, ఇలా మెదక్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, ఏది చూసినా మీకు ఏ ఏరియాలో చూసినా నాకు ఇలా ఈవెన్ దో పాత ఉమ్మడి జిల్లాలో ఉన్న హన్మకొండ అంటే 4-5 మండలాలు వస్తాయి. ఇలా జయశంకర్ భూపాల్ కూడా 4-5 మండలాలు వస్తాయి. అంటే ఇట్లా అనేక రకాలుగా స్వచ్ఛందంగా టీచర్లు, కరస్పాండెంట్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా, నేను ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్పా, అది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. మీకు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నాడు, నన్ను కూడా మీరు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ట్రీట్ చేయండి నన్ను కూడా. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కరెక్ట్, నేను ఇదే హైదరాబాద్ కేంద్రంలో ఒక ఆఫీస్ పెడతా, షామీర్పేట ఏరియాలో. మీ ఏ ఇష్యూ అయినా ఫోన్ చేయండి. ఎందుకంటే జనరల్గా ప్రభుత్వ టీచర్ల పాపం లీవ్స్ ఉంటాయి, దొరికిన కొంత బస్సుల ప్రయాణం అటు ఇటు కూడా ఇబ్బంది ఉంటుంది.
వాళ్ళ ఎందుకంటే సాలరీ మీద బతికే టీచర్స్ చాలా ఉంటారు. వాళ్ళ కుటుంబం గడవడం, వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల పట్ల కానీ కొంత డిసిప్లిన్ ఉంటారు, క్రమశిక్షణ ఉంటారు. ఇది మనీ మీద కానీ, డబ్బు మీద కానీ రావడం అంటే ఈవెన్ టైం మీద, టైం మేనేజ్మెంట్ కూడా చాలా క్రమశిక్షణ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా నేను ఇలా చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. వాళ్ళందరూ కూడా షామీర్పేటలో ఆఫీస్ పెట్టి వాళ్ళకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, మంత్రి గారి దగ్గర కావచ్చు, ఏ ఆఫీసులో అది ఆర్జేడీ కావచ్చు, డిఓ ఆఫీసులో కావచ్చు, నేను కేంద్రంగా పెట్టి మీకు ఇంటికి పనిచేసి పంపిస్తాను. ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీలు ఉన్నారు, కానీ నన్ను కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ట్రీట్ చేసుకోమని చెప్తా ఉన్నాను. వాళ్ళ పనులు కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రా సెక్షన్ ఇదంతా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మీ నెంబరింగ్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ. మీ నెంబర్ ఎంత వచ్చిందండి? నా నెంబర్ 47 అండి. నాది ఇండిపెండెంట్ అభ్యర్థి కదా 47. నేను ఇలా పేపర్లో చూసా, ఏదో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, యాక్చువల్గా ఊటుకూరు నరేందర్ రెడ్డి గారు వారు ఊటుకూరు నరేందర్ రెడ్డి గారు, కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని ఇలా నిన్న ప్రెస్ మీట్ అది చాలా తప్పు. ఆయనకి ఎంత ఇచ్చారు నెంబరు? నెంబర్ 2 ఇచ్చారు, 2 ఇచ్చారు. ఆ ఆల్ఫోర్స్ అని పెట్టకూడదు, ఎందుకంటే ఆయన ఇంటి పేరు ఊటుకూరు, పేరు నరేందర్ రెడ్డి, ముంగట ఆల్ఫోర్స్ అని ట్యాగ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు చేసిన అలవాటు అది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఐఐటి చెప్తాం, ఇంకేదో చెప్తాం, ఇట్లా ఐఏఎస్ చెప్తాం, లేకపోతే ఏదో మా దగ్గర జేఈ చెప్తాం, లేదా నీట్ చెప్తాం. అట్లా నీట్ ఆల్ఫోర్స్, ఐఏఎస్ ఆల్ఫోర్స్ ఇట్లా పెట్టుకుంటారు అట్లా ట్యాగ్స్. ఆ ట్యాగే ఇక్కడ ఎలక్షన్లో కూడా చూపించండు నరేందర్ రెడ్డి గారు. చాలా తప్పు. అంటే నెంబరింగ్లో ఫస్ట్ నెంబర్ కోసం ఒకటి ఆల్ఫోర్స్ అనేది నేమ్ ఆయనది హైలైట్ కదా, ఓటర్ వేయడానికి చూసిన ఆల్ఫోర్స్ అనేది టక్కనే గుర్తింపు, రికగ్నిషన్ తొందరగా ఇది చేయడానికి కోసం, రికగ్నైజ్ చేయడం కోసం, ఓటును ఇది చేయడం కోసం ఆల్ఫోర్స్ అని పెట్టుకున్నారు. ఇమీడియట్లీ దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం, మేము కూడా రేపు చేయబోతున్నాం, కోర్టు కూడా వెళ్తాం. అట్లా తప్పది ఆల్ఫోర్స్ అని. అట్లాంటి నాకు కూడా ట్రస్మా శేఖరరావు అని పెట్టుకోవచ్చు. నన్ను అందరు ట్రస్మా శేఖరరావు అంటారు, వాల్మీకి శేఖరరావు అంటారు, కానీ నా ఇంటి పేరు యాదగిరి కాబట్టి యాదగిరి శేఖరరావు అని పెట్టుకున్నా. అంటే మీకు లీగల్గా ఏ పేరు లీగల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈయన ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాదు, ఆయన లీగల్ అస్సలే కాదు. అక్కడెక్కడ ఉట్కూరు నరేందర్ రెడ్డి చూడండి, మీరు ఇలా ఎంక్వైరీ చేయండి, రేపు చూడండి, మీకు ఇంటర్వ్యూ అయిపోయినాక కొట్టి చూస్తే గూగుల్లో కానీ ఇలా కానీ కొడితే మనం ఎలక్షన్ కమిషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అడగండి, మీకు తెలుస్తుంది. అందులో ఆల్రెడీ ఓటు కూడా ఊటుకూరు నరేందర్ రెడ్డి అని ఉన్నది. ఆయన అప్లికేషన్ ఏదైతే ఎమ్మెల్సీ ఆ ఫామ్ నింపినరో, సబ్మిషన్ చేసినరో, దానిలో కూడా ఊటుకూరు నరేందర్ రెడ్డి ఉంది. నిన్న ఇలా మార్చిండ్రు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని, ఊటుకూరు అని పక్కకెట్టారు. చాలా రాంగ్ అది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుపడతా ఉన్నాం. ఇలా అన్ని పేపర్లు కూడా అంటే దేనికోసం అట్లా నేమ్ రికగ్నిషన్ కోసం. రేమ్ రికగ్నైజ్ ఓకే. అంటే ఏమన్నా కుట్ర జరుగుతా ఉందంటారా వీళ్ళని పైకి తీసుకొచ్చి? వీళ్ళకి 100% కుట్రనే. రాజు దలుచుకుంటే దెబ్బల కొదు అన్నట్టు సర్కార్ వాళ్ళది ఉన్నది, సర్కారు ఉన్నట్టు చేయకూడదు, తప్పది. ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా పేరు మార్చుకున్నాడు, ఇంటి పేరు మార్చుకున్నాడు, ఒక ట్యాగ్ చేసినాడు, రేపు పట్టభద్రులకు ఏమి హామీలు నెరవేరుస్తారు? అదే అడగబోతాను. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు శేఖర్రావు గారికి ఓటేస్తే ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆయన నేను సేవ చేస్తా, లేకపోతే ఇది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మీరు మాట్లాడతారు. పట్టభద్రులు ఎందుకు మీకు ఓటేయాలి? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకో, బీజేపీ పార్టీ అభ్యర్థికో, లేకపోతే ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థికో పోటీ చేస్తే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు బలమైన పార్టీలో ఉన్నారు, వాళ్ళకు ఓటేస్తే మన గురించి మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా. మీకెందుకు ఓటేయాలి ప్రజలు? ఈ పట్టభద్రులు ఎన్నో ఏళ్ళను సేవ చేస్తున్నది, అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. మనం గూగుల్లో చూసినా, నా సోషల్ మీడియా ఏండ్లో చూసినా, నా ఫేస్బుక్లో చూడండి, నా ఇన్స్టాలో చూడండి, నా ట్విట్టర్లో ఎన్లో చూసినా, నాది ఎప్పటి నుంచో దాదాపు గత 2 దశాబ్దాల నుంచి ఉన్నది. అది కొత్తగా అయితే పెట్టరాదు. అది చూసే పట్టభద్రులను ఏమంటున్నాయి ఇలా నేను ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు. నేను ఇంప్రూవ్ చేస్తున్నా, ఎక్స్టెండ్ చేస్తున్నాను సర్వీస్ను. వాళ్ళకి లేదు. అది ప్రజల దగ్గరికి పట్టభద్రులు ఎందుకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సేవ ఏం చేయలేదు ఇప్పటివరకు. ఆయన పార్టీ పరంగా కూడా 2018లో జాయిన్ అయ్యారు, కానీ మళ్ళీ అనేక పార్టీలతో తిరిగిండ్రు. ఈ వచ్చే ముందు కూడా నాకు 3 పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి, నా కొరకు చూస్తున్నాయని తనే ప్రకటించుకున్నాడు పేపర్లో. అదే జూన్లో నాకు 3 పార్టీలు, బీఆర్ఎస్ ఓదికి పిలుస్తున్నది, కాంగ్రెస్ ఓదికి పిలుస్తున్నది, బీజేపీ ఓదికి పిలుస్తున్నది, అట్లే టచ్లో ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది కూడా, అందులో చాలామంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నరేందర్ రెడ్డి గారికి అంటే 100 కోట్ల ఉన్నోనికి ఇవ్వడం అనేది చాలా రాంగ్. తన పైన సోషల్ మీడియాలో కూడా అనేకంగా వస్తున్నాయి, ఫోన్లు ఎత్తడాను, లేకపోతే పేరెంట్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయడమనో, కింద రూపాయి కన్సీన్ చేయడానో, అనేక రకాలుగా ఆయన విద్యా సంస్థలో వస్తున్నాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. అది వాస్తవం ఎంతో నాకు తెలియదు, కానీ అవన్నీ రోజు వస్తూ ఉన్నాయి. అది నిజామాబద్ధం అనేది అందులో కనబడతా ఉంటే చూస్తూ ఉన్నా. సరే, అది ఎంతవరకు కరెక్ట్ ఏది అనేది పబ్లిక్కి తెలుసు. సరే, ఎంత పక్కన పెడితే ఇప్పుడు పట్టభద్రులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ మీద. మనం చూస్తూనే ఉన్నాం. పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ప్రధానంగా ఈ ఎన్నిక పట్టభద్రుల ఎన్నిక డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళదే కాబట్టి వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. అంటే ఉద్యోగాలు
వీళ్ళు రాగానే ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఉద్యోగం రానటువంటి వాళ్ళకు. ఇట్లా చాలా చాలా రకాల హామీలు ఇచ్చారు. మరి ఈ పట్టభద్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పరిస్థితి అంటారా? ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీలని, అందులో ముఖ్యంగా విద్యారంగ సమస్యలను ఖచ్చితంగా నేను తీరుస్తానన్నారు. ఒకటేమో ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా అంటే సిపిఎస్ నుంచి ఓపీఎస్ తప్పకుండా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా హామీ ఇచ్చారు ఓపీఎస్ అని. అది నిలబెట్టుకోలేదు. డిఎల్ఈఎల్ అన్ని ఇస్తా అన్నారు, ఒకటి డిఏ ఇచ్చారు, ఇంకా 4 ఇవ్వలేదు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 58,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 50,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినాయి కావు కదా. వీళ్ళు అవి అప్పటి వరకే నోటీసులో ఉండే, అప్పటి వరకే నోటిఫికేషన్స్ వచ్చినాయి. సరే వాటిని ఓకే మనం 58,000 అయితే రిక్రూట్ చేసాను అనుకుందాం. అట్లాగే ఇలా అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తా అన్నారు. అమ్మాయిలందరికీ డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఇది ఎలక్ట్రిక్ స్కూటీ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ అన్నారు, ట్యాబ్ అన్నారు. ఇలా ప్రతి ఇంటికి కూడా చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు. అట్లాగే మహిళా వికాస్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఒక 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇట్లాంటి అంటే విద్యారంగం సంబంధించి. అట్లాగే యువ వికాస్ కింద ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కు ఇంట్రెస్ట్ లేనిది ఒక 5 లక్షల అవును ఏదో కార్డు ఇస్తే యువ వికాస్ కార్డు ఇస్తా అన్నారు. ఇట్లా నేను విద్యారంగాల సమస్యల ముచ్చట మాట్లాడుతున్నా, వేరే నాకు అక్కర్లేదు. వేరే ఎన్నో ఉన్నాయి అవన్నీ నేను ఎందుకంటే నేను విద్యారంగ అంటే ఇవాళ యూనివర్సిటీలు కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అట్లా కూడా కాలే. అంటే విద్యను వెనకబాటుతనం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా చేస్తారనేది ఇలా నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ పట్టభద్రులు కానీ నమ్మిండ్రు. నమ్మకం ఉండడం వల్లనే మీరు ఇలా గెలిచిండ్రు. అట్లే ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా హన్మకొండలో ప్రభుత్వం రాగానే మీరు కేసీఆర్ గారిని దించండి ఎస్ఎస్ఏ ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా నమ్మిరు. పాపం ఎట్లా నమ్మిరు అంటే వారి యొక్క టెంట్ కిందకి వచ్చి హన్మకొండలో నేను ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేస్తాను సెప్టెంబర్ 9 రోజు ప్రామిస్ చేశారు. అది ఎన్నికలకు ముందు. నేను సెక్రటరేట్ పోగానే ఛాయ్ తాగేలోపు మీ యొక్క జీవో మీద తీస్తా సంతకం పెడతా అన్నారు. అన్నకి ఎస్ఎస్సీ ఉద్యోగులు మొన్న 28 రోజులు చేసారు. సరే ఏదో చేసారు. అంటే 46 వాళ్ళది కూడా బాగానే ఇబ్బంది. 46 ఒకటి. ఇంకొకటి కూడా సిఆర్టీ అంటే వాళ్ళు ఎవరైతే మన ఈ రెసిడెన్షియల్ టీచర్స్ ఉన్నారు చూడండి, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ వాళ్ళు కూడా మొన్న ఊట్నూరులో దాదాపు ఊట్నూరులో భద్రాచలం ఖమ్మంలో ఒక దాదాపు 2,200 మంది టీచర్లు స్ట్రైక్ చేశారు. సరే సీతకి ఏదో హామీ ఇచ్చారు మంత్రి గారు, సరే డ్రాప్ అయ్యారు కానీ నెరవేరలే. ఇట్లా అనేక మందికి అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. అలా రావడంలో గొప్ప ఏం కాదు, ప్రభుత్వం వచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని నేను అంటా ఉన్నా. ఆ నిలబెట్టడం కోసమే నేను ఇలా ఎమ్మెల్సీకి వస్తూ ఉన్నా. అంటే ప్రభుత్వంతో ఖచ్చితంగా అడగాలి అంటే ఏ పార్టీ ఉండద్దు, స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే ఖచ్చితంగా నిలదీసే అధికారం ఉంటుంది, నిలదీసే లైన్ అండ్ లెంత్ ఉంటుంది. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటిని కూడా నేను లేవనెత్తి అది శాసన మండలిలో కానీ అవసరమైతే సచివాలయం ముందు కానీ అవసరమైతే ధర్నాలకు కానీ అవసరమైతే రిలే నిరాధన అవసరమైతే పాదయాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డా. నేను ఇంకొకటి కూడా మీకు చెప్తా ఉన్నాను. నేను ఎందుకు వచ్చినానంటే చాలామందికి ఇలా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జీతాలు ఇస్తూ ఉన్నారు. సరే ఆ జీతాలంతా కూడా పబ్లిక్ సొమ్మే, అన్ని పనులు కడితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ నాకు నా అబ్బాయి డెవలప్ అయి ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మా పాప కూడా బెంగళూరులో ఉంది, మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరే. నాకు ఇంత స్కూల్ ఉన్నది, నెలకు 50 లక్షలు వస్తూ ఉంటాయి. సర్వీస్ ఓరియంటెడ్ కింద ఏదైతే ఈ 6 సంవత్సరాల జీతం ఉందో ఈ 6 సంవత్సరాల జీతం ఎక్కడెక్కడైతే మండలాలలో ఒక రిసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేసి రిసోర్స్ సెంటర్స్ని పెట్టి మా ప్రైవేట్ స్కూల్స్లనే ఆ స్కూల్ బిల్డింగ్స్ తీసుకొని అక్కడ రెంట్ లేకుండా వాళ్ళ దగ్గర రెంట్ లేకుండా సోషల్ సర్వీస్ కింద సోషల్ ఎకనామీ కింద నా జీతాన్ని నెల జీతాన్ని అక్కడ డొనేట్ చేసి ఆ మండల కేంద్రంలో లైబ్రరీలు కానీ అక్కడ ఏదైతే కొంతమంది స్వచ్ఛంద అంటే పాపం పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళంతా కూడా టెస్టులు రాస్తూ ఉన్నారు, అనేక టెస్టులు రాస్తూ ఉంటే అక్కడ ట్రైనింగ్స్ లేవు. అంటే ఏది ఈ కోచింగ్ సెంటర్స్ లేవు, కొంత కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు, వాళ్ళందరూ కూడా చెడు దారి పడుతున్నారు. అట్లాంటి పిల్లల కోసం నేను అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా కోచింగ్ ఇద్దామని నేను అనుకున్నా. వాళ్ళంతా నిరుద్యోగులందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆ ఫిజికల్ ఫిట్నెస్లో పాస్ అవుతున్నారు, రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. ఆ రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ కాకుండా ఆన్లైన్ కానీ నాకు ఎన్నో ఏళ్ళ నుంచి నేను 3 దశాబ్దాల నుంచి అంటే విద్యారంగంలో పనిచేస్తున్నాను కాబట్టి చాలామంది సర్వీసు ఓరియంటెడ్ ఉన్న రిసోర్స్ పర్సన్స్ పరిచయాలు ఉన్నాయి, చాలామంది మేధావులతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నా జీతం తీసుకోనని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. దీనికి బాండ్ పేపర్ కూడా ఇచ్చా. అంటే ఏ 6 ఏళ్ళ జీతం ఏదో ఒక మండలానికి తీసుకున్నా మీరు దాన్ని దానికి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు డొనేట్ చేస్తారు ఎవ్రీ మంత్ డొనేట్ చేసి అది అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ నడిపిస్తా. ప్రతి మండలానికి నిరుద్యోగులకు అక్కడికి వచ్చే విధంగా నిరుద్యోగులు కానీ కొంత సైకలాజికల్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ అనేక రకాల ఇబ్బందులు అవుతారు, బాగా చదువుకుంటారు, ఉద్యోగం రాలేదని తపన పడతా ఉంటారు, వాళ్ళ పని చేసుకోరు.
అక్కడ రిసోర్స్ ఉన్నా కానీ అక్కడ వనరులు ఉన్నా కానీ ఆ వనరులు వెంబడి పోయి మరి నేనే ఒక ఉద్యోగం ఒక 40-50 ఉద్యోగాలకు ఎందుకు కల్పించకూడదనే ఆలోచన రాదు కొంతమందికి. తరచుగా వాళ్ళు రొటీన్ లైఫ్లో వెళ్తూ ఉంటారు. పలానా నాడు నోటిఫికేషన్ పడుతుంది, నేను ఇది ప్రిపేర్ అవుతా, పలానా కోచింగ్ సెంటర్కి పోతా, నాకు ఖచ్చితంగా ఈసారి ఉద్యోగం వస్తుందనే లైన్లో ఉండి ఇప్పటికి కూడా చాలామంది పాపం పెళ్ళిళ్ళు చేసుకోకుంటున్నారు యూత్. కారణం ఏంటంటే ఉద్యోగం అని. అంటే నేను కూడా ఒక నిరుద్యోగినే, అది 93లో. కాబట్టి నేను ఒక ఇలా పాఠశాలని ఏర్పాటు చేశా, దాదాపు 50 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. అంటే మనకు ఉద్యోగ అవకాశాలు మనం వెతుక్కోవాలి, వాటి కోసం ఆలోచించకూడదు అనేది యూత్కు ఇది ఒక ట్రెండ్ తీసుకొచ్చి యూత్లో ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొచ్చి యూత్ను అట్రాక్ట్ చేసే విధంగా నా సాలరీని ఏదైతే నెల సాలరీతో ఖచ్చితంగా ఏదో ఒక మండలంలో ప్రతి నెల ఖర్చు పెట్టి అక్కడ ఇచ్చేసి అక్కడ సెంటర్ నడుపుతా. నేనే నా ఆజమాయిషిలో మా యొక్క ట్రస్మా సోదరులు ఎవరైతే ఉన్నారో మా ప్రైవేట్ పాఠశాల సంఘం అక్కడ ఉన్న ఆ సభ్యుల ద్వారా నేను అందులో ఒక మెంబర్ అయ్యి మేమందరం కలిసి ఆ పాఠశాల అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక రీసోర్స్ సెంటర్ను నడుపుతానని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు సర్వీస్ బాగుంది, మీకు మీ ఆలోచన బాగుంది, ప్రధానంగా మీరు జీతం తీసుకోను, నేను దాని ఒక రీసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తా, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇది మంచి ఆలోచన, గెలిచిన తర్వాత చేసే కార్యక్రమం ఇదంతా. సరే, కానీ గెలవడానికి ఇది ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్క జరగట్లేదు. ఇది మొత్తం కొన్ని పార్టీలు ప్రభుత్వ మీద ఉన్నటువంటి వ్యతిరేకాన్ని క్యాచ్ చేసుకోవడానికి కొంతమంది, లేదు ప్రభుత్వ అండదండలు చూసుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు తీసుకొని గెలవాలని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇంత టఫ్ ఫైట్ చేస్తున్నటువంటి క్రమం లోపల మరి మీకు ఏమైనా బలమైనటువంటి శక్తులు మీ వెనకాల ఏమైనా ఉన్నాయా? పార్టీలు కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బీఆర్ఎస్ పార్టీతోనే అసోసియేట్ అయ్యిందని మీరు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ఏమైనా మీకు సపోర్టు దొరుకుతుందా? పార్టీలు ఎంత మంచిగా ఉన్నా జాతీయ పార్టీ కానీ 2 జాతీయ పార్టీలే, ఏ పార్టీలు ఇలా 2 జాతీయ పార్టీలే. 2 జాతీయ పార్టీల యొక్క అభ్యర్థులు ఏదైతే ఉన్నారో 2 జాతీయ పార్టీల అభ్యర్థులు ఏదైతే ఉన్నారో ఎవరు నచ్చట్లేదు, వాళ్ళ పార్టీలే నచ్చట్లేదు. మనం రోజు నరేందర్ రెడ్డి కానీ ఎవరు మెచ్చట్లేదు. కాబట్టి అది నాకు అవకాశంగా దొరికింది. ఇలా ఆ అభ్యర్థుల యొక్క నచ్చకపోవడమే దాన్ని నేను ఈరోజు తీసుకొని దాని మీద నిర్విరామంగా కృషి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఆ అభ్యర్థుల ప్రకటన అనేది అందరూ కూడా పట్టభద్రులు ఇలా నిరాకరిస్తున్నారు. చాలా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ 2 పార్టీల అభ్యర్థులు మొట్టమొదలు మీరు ఓడించండి, ఈ 2 పార్టీల యొక్క అభ్యర్థులు ఓడించినాక అప్పుడు ఆ పార్టీలకు తెలుస్తుంది ఏందనేది, మనం ఎలా ఇవ్వాలి, ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలి, ఏ అభ్యర్థికి మనం బీఫామ్ ఇవ్వాలి అనేది తెలపాలని ఇలా మన సోషల్ మీడియా చూస్తాం. అది నాకు అవకాశం దొరికిందని నేను అనుకుంటా. మీరు చెప్పేది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించండి. రోజు వస్తున్నాయి సోషల్ మీడియాలో, వాళ్ళ సొంత పార్టీల నుంచే వస్తూ ఉన్నాయి, సొంత పార్టీల నుంచే చూస్తూ ఉన్నా. వాళ్ళ అంటే చాలా అంటే కరుడు కట్టిన తీవ్రవాదం లెక్క పనిచేసినటువంటి కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చిందంటారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ బీజేపీ మీద కానీ. అంటే నేనేమన్నా వ్యతిరేకత అభ్యర్థులే. రెండోది ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత మా వాగ్దానాలు విఫలమైంది. ఆ విఫలం కూడా ఇది పార్టీ పరంగా విఫలమైంది. పార్టీని ప్రకటించిన అభ్యర్థి కూడా పనికిరానటువంటిది. రోజు సోషల్ మీడియాలో ఈ అభ్యర్థిని ఓడించండి అని ఫోన్లు చేసి చెప్తున్నారు వాళ్ళే. మీరు ఓటు వేయకండి, ఎవరికన్నా వేయండి ఓటు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎవరికన్నా వేయండి కానీ కాంగ్రెస్ అభ్యర్థికి వేయకండి అని. అట్లా ఒక్కరుగా కాదు, 100,000 మంది ఇస్తున్నారు అట్లా. అదే నాకు అవకాశంగా ఇలా నేను తీసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మా సోదరులు కూడా చాలామంది ఇలా పనిచేస్తున్నారు, చాప కింద నీరులాగా కొన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కాల్ పోతున్నది, SMS పోతున్నది, పరిచయాలను బట్టి మాట్లాడుతున్నారు. నేను కూడా 8 నెలల నుంచి తిరుగుతా ఉన్నా. 1,50,000 వరకు నేను డైరెక్ట్గా కలిసి మొత్తం 3,50,000 ఓట్లు ఉన్నాయి. సో ఇందులో మీరు అంటే అసలు మీ నేపథ్యం ఏంది? మీరు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వల్ల? నేను కరీంనగర్లో నాకు జనరల్గా చదువుకోవడానికి వచ్చిన. కరీంనగర్లో దాదాపు 32 సంవత్సరాల నుంచి పాఠశాల నడిపిస్తూ ఉన్నాను. మీ పాఠశాల గతంలో వాల్మీకి విద్యాలయం. గతంలో అంటే నేను నా జన్మస్థలం జన్నారం మండలం కలమడు, పూర్వ ఆదిలాబాద్ జిల్లా. అక్కడ నా క్లాస్మేట్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. మా యొక్క అనేక ఆదిలాబాద్ కూడా దీని కిందకే వస్తుంది కదా? దీని కింద వస్తుంది. నేను ఇంకొకటి కూడా దైవత్వం జనరల్గా ప్రజ్ఞా వికాస్ తెలంగాణ మీరు పేరు విన్నారు, జీఆర్ స్వామి గారు. ఆ ప్రజ్ఞా వికాస్లో నేను రాష్ట్ర అధ్యక్షుడిని. లయనిజంలో కూడా నేను ఒక జోనల్ చైర్మన్. అంటే సోషల్ సర్వీస్ కింద చెప్తున్నా. ఇలా ట్రస్మాల కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల చాలా కొట్లాడినా, ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ల పట్ల కొట్లాడినా. అంటే మొదటి నుంచి కూడా కొంత నేను సంఘపరంగా కానీ అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాడిని. చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగిన, వంట వార్పు
అనేక రాస్తా రోకోలు, రైలు రోకోలు, అరెస్ట్లు అవ్వడం, జైలుకి వెళ్ళడం, అనేక సందర్భాల్లో టీచర్స్ని తీసుకొని వెళ్ళి కూడా నేను బస్సులలో తీసుకొని వెళ్ళి కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయినా. కాబట్టి నన్ను చాలామంది పరిచయస్తుని కిందనే ట్రీట్ చేస్తారు. యాదగిరి శేఖరరావు అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా ఇలా 1-2 కార్లు వచ్చి నా కొరకు పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి కూడా, ప్రతి మండలం నుంచి కూడా దాదాపు ఒక 300 కార్లు తిరుగుతున్నాయి. అంటే ఏ ఏరియా పంచుకున్నారు, మనిషికి 500 ఓట్లు, 200 ఓట్లు ఇలా పంచుకొని ఫోన్లు కొట్టుకుంటా మా శేఖరరావు గారిని గెలిపించాలని. అంటే అనేక మంది ఇలా లైనిజంలో కావచ్చు, ఇలా ప్రజ్ఞా వికాస్లో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని. అంటే దైవత్వం పరంగా నేను ఒక అయ్యప్ప భక్తుని, 25 ఏళ్ళ నుంచి అయ్యప్పలు కూడా ఉన్నా. అట్లాంటి అయ్యప్ప రిలేటెడ్ ఉన్నారు. అంటే అనేక రకాలుగా అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి గట్టిగా నమ్ముతున్న విశ్వాసం ఉన్నది. ఈ 2 పార్టీల అభ్యర్థులు ఏదైతే ఉందో ఆ ప్రకటన అనేది కూడా రాంగ్గా ట్రీట్ చేసి కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు అక్కడక్కడ. సార్ మీరు ఉండండి ఖచ్చితంగా అని, నామినేషన్ ముందు మీరు డ్రాప్ కావద్దని కూడా చాలామంది ఫోన్లు చేశారు. అసలు ఈసారి ఖచ్చితంగా ఉంటానని కూడా నేను చెప్పడం జరిగింది. అట్లనే ఎక్సర్సైజ్ చేసిన 8 నెలల నుంచి 271 మండలాలు తిరిగినండి. నాలెక్క ఎవరు తిరగలే. ప్రచారం వీళ్ళందరూ ఎన్నికలు రాగానే స్టార్ట్ చేశారు, మీరు 8 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. నేను చేస్తూనే ఉన్నా. నాది కూడా నేను జీరో బడ్జెట్ అండి. ఎక్కడ బడ్జెట్ నేను దేనికి కూడా కేటాయించలే. నా దగ్గర ఉంది కూడా జీరో బడ్జెటే. నాకు అందరు కూడా నేను నిన్న ఆస్తులు ప్రకటిస్తారు కదా, ఆ కోట్లలో నేను లేను. ఆ 4-5 అభ్యర్థులు ఉన్నారు, నిన్న పేపర్లు వేసారు అంత కోటీశ్వర్లు అని, అందులో నేను లేను. కాబట్టి నేను ఇలా నా ఆత్మవిశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా డబ్బు అనేది ప్రధాన అంశం కాదు అనేది ఈసారి చూపించబోతున్నారు. డబ్బుతోని నేను అన్నీ చేయగలుగుతా అనే ఆ ఆలోచన విధానాన్ని ఈరోజు పట్టభద్రులంతా కూడా తిరగబడుతున్నారు. పట్టభద్రులంతా కూడా స్వతంత్ర అభ్యర్థిని యాదగిరి శేఖరరావును గెలిపించాలి, గెలుపు మనదే అని నాకు చెప్తా ఉన్నారు. చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను రోజుకు దాదాపు ఒక 1000 ఫోన్లు తీసుకుంటున్నా, రిసీవ్ చేసుకుంటున్నా. 1000 ఫోన్స్. ఇలా దాదాపు నేను ఒక 600 ఫోన్స్ ఇప్పటికే మాట్లాడినా. నైట్ 12 o'clock కూడా ఫోన్ వస్తుంది నాకు, వాట్సాప్ మెసేజ్ వస్తున్నది. ప్రతి వాట్సాప్ మెసేజ్ కూడా నేను రిప్లై ఇస్తున్నా. చాలామంది నా కొరకు ఫోన్లు చేస్తే మీ సార్ నెంబర్ ఏందని అడిగితే వీళ్ళు నెంబర్ ఇస్తే నాకు కాల్ చేస్తున్నారు. ఇంతకుముందే మీ మేడం ఫోన్ చేశారు, మీ గురించి ఎవరో ఒక టీచర్ ఫోన్ చేశారు, ఒక సార్ ఫోన్ చేశారు, మరి వాళ్ళ ఊళ్ళో నాకు తెలియదు అంటే మీ నెంబర్ అడగాని ఇచ్చారు అంటే నేను మాట్లాడగానే వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నా. వాళ్ళు చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేస్తే అవన్నిటి కూడా సమాధానం ఇస్తున్నా. మళ్ళీ వాళ్ళని కనెక్ట్ చేస్తున్నా. ఎక్కడెక్కడ పరిచయాలు ఉంటాయో, ఇంకో పలానా సార్ నాకు ఫోన్ చేశారు, పలానా పట్టభద్రులు ఓటు మనకు వేద్దామని అంటున్నారు, మీరు పోయి టచ్లో ఉండండి అని. అంటే ఆ రకంగా నాకు రిప్లై వస్తున్నది, ఆ రకంగా సమాధానాలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఫైనల్గా చెప్పండి, అంటే మీరు ఇప్పుడు పట్టభద్రులకి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు యాదగిరి శేఖరరావుకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? నేను నా సర్వీస్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. సర్వీస్ ఎన్నో సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల నుంచి సర్వీస్ ఇచ్చిన. ఈ సర్వీస్ అనేది ఆషామాషి కాదు. సొంతగా నేను ఇప్పటి వరకు నా కారు కొన్నస్తుంది 8 లక్షల కిలోమీటర్లు తిరిగినండి. 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన తెలంగాణ. అంటే 2002 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన. ఇంట్లో అంటే సొంతగా నేను డీజిల్ వేసుకున్న సొంత ఖర్చుతో తిరిగిన, ఒక ప్యాషన్ తిరిగిన. అంటే ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్. అంటే ఈ సమాజంలో ఉన్న ఏదైతే కొన్ని పోకడలు ఉన్నాయో అవన్నిటిని కూడా మార్పు తీసుకురావడం కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఇలా అనేక రకాలుగా అనేక మంది ఉద్యోగం దొరకక నిరుద్యోగులు అయి ఉండి మాకేదో నిరుద్యోగ భృతి వస్తుందని, లేకపోతే ఇంకేదో ప్రభుత్వం ఒక యువ వికాస్ వస్తుందని, లేకపోతే ల్యాప్టాప్ వస్తుందని అనేక ఆశలతో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు అనేక రకాల ప్రకటనలతో ఆశలతో ఉన్నారు. ఆ ఆశలతో కాదు, మనకు మనం సొంతగా డెవలప్ కావాలి, మనకు మనం సొంతగా అభివృద్ధి చెంది ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మనము ఉండాలనే ప్రయత్నంలో నేను ముందుంటున్నానని పట్టభద్రులు చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే ప్రభుత్వాలు అనేక ప్రకటనలు ఇస్తాయి, మనని గక్కనే ఉంచుతాయి, మనల్ని లేవనియ్యాయి. కారణం ఏంటంటే వాళ్ళకు ఓట్లు కావాలి, నెంబర్ గేమ్ ఉంటుంది, వాళ్ళదంతా కూడా నెంబర్ గేమ్ ఉంటుంది. నేను చూసిన కొన్ని పార్టీల పేరు నేను చెప్పక్కర్లేదు, కానీ అక్కడ పట్టభద్రులు లేరండి. మీటింగ్లకు వెళ్తూ ఉంటే అందరు మామూలు కామన్ ఓటర్లు వచ్చారు, జనరల్ ఓటర్లు పెట్టుకొని మీటింగ్ పెట్టి మంత్రులు ప్రచారాలు చేస్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది. పట్టభద్రులు ఉండాలి కానీ ఓటు అనేది పట్టభద్రులే కదా. ఇది 3,53,000 మందికి 20 లక్షల మంది పాస్ అయి ఉన్నారు. ఈ 4 జిల్లాలో 271 మండలాలు. ఇలా దాదాపు 80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ 80 లక్షల ఓటరు కాదు కదా ఇది 3,53,000 మందికి ప్రత్యేకంగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకే. ఆ నమోదుకు ఒక పీరియడ్ ఇచ్చారు. పట్టభద్రులు వచ్చి మీటింగ్కి రావాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఐడియాస్ ఇవ్వాలి, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. మనము అట్లా సెటప్ చేసుకోవాలి. కానీ మనం ఎవరినో
సాధారణ ఓటర్ని తీసుకొచ్చి మనం మీటింగ్లు పెట్టి అయిపోయిందని అనుకోవడం చాలా తప్పు అని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా నేను పెట్టిన మీటింగ్లు అన్నిటికీ కూడా పట్టభద్రులే వస్తున్నారు. నేను మాట్లాడే యాక్సెస్ కూడా పట్టభద్రులతో ఉన్నది. నేను రోజు ఎంతమందితో మాట్లాడినా పట్టభద్రులతోనే. వాళ్ళు ఓటర్ అనేది వాళ్ళు కామన్, సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కావచ్చు, వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నేను అంటలేను. కానీ నీకు రీచ్ కావాల్సింది ఎవరికి? పట్టభద్రులకు రీచ్ కావాలి. నువ్వు కామన్ ఓటర్ రీచ్ అయితే లాభం ఉన్నది. కామన్ ఓటర్ చెప్తే పట్టభద్రులు వింటారండి? వినరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉంటాయి, వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక జనరల్ ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళన్నీ ఆలోచన చేస్తారు. ఈయన చేయగలుగుతాడా, ఈయన నిజమేనా కాదా అనేది అంటే దాన్ని చూసినాకనే, ఒకవేళ చెక్ చేసుకున్నాకనే, ఆలోచన కరెక్ట్ అయినాకనే పట్టభద్రులు ఓటేస్తారు. మరి ఇలా మనం డబ్బుతోని కొందామని చూస్తూ ఉన్నారు చాలామంది. ఇలా నేను వింటా ఉన్నా అక్కడక్కడ, ఏదో 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారని. అసలు ఎందుకు ఓటుకు పైసలు ఇవ్వాలి అనే ఆలోచన వీళ్ళకి అభ్యర్థులకు ఉండాలి. కానీ అక్కడక్కడ అంటూ ఉన్నారు ఇన్ని వేలు ఇస్తారని. సో అది నేను ఏమంటున్నానంటే, పట్టభద్రులకు మనం ఏం సహాయం చేస్తాం సర్వీస్ పరంగా? వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామా, లేదా వాళ్ళు తనకు తాను బ్రతికే విధంగా చేస్తామా, తనకు విలువలు నేర్పుతామా, తనకు నిజాయితీని నేర్పుతామా? అట్లాంటి ఆలోచన ఉండాలి. కానీ అట్లాంటిది మనం కేంద్రీకృతం చేయాలి. కానీ ఇట్లా డబ్బు ఇంకేదో ఆశ చూపి టెంపరవరీగా ఇదంతా కూడా ఏమవుతుందంటే, ఇలా వందల వేల కోట్లు ఉన్న వాళ్ళంతా కూడా డబ్బును కాపాడుకోవడం వచ్చారు. డబ్బును కాపాడుకోసం వచ్చారు. అట్లాగే డబ్బు ఎమ్మెల్సీలుగా లేకపోతే ఎమ్మెల్సీగా నేమ్ ప్లేట్ కింద అలాగే ఎమ్మెల్సీ ఉంటే సరిపోతుంది. వాళ్ళ యొక్క లేరు కూడా ఎట్లుంటుంది అంటే, అట్లాంటి వాళ్ళకే కలుస్తారండి. ఇప్పుడు నేను తిరుగుతుంటే చాలామంది అన్నారు, సార్ మీరు ఇంత కనబడ్డారు, ఎమ్మెల్సీలు మేము ఇప్పటివరకు చూడలేదన్నారు. గత ఎమ్మెల్సీలు చూడని వాళ్ళు జీవన్ రెడ్డి గారిని ఇప్పటికి చూడలే. ఏ ఏరియాలో కూడా ఎక్కడ కూడా కనబడలే జీవన్ రెడ్డి గారు, ఎక్కడ కనబడలే. వారు అన్నారు, నేను ప్రశ్నించే గొంతును, నన్ను పట్టం కట్టునురి అన్నారు. మరి ప్రశ్నించే గొంతు ఏడబోయిందో, ఆ పట్టం కడితే ఏం జరిగిందో తెలియదు ఇలా మనకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అనేక మంది రకరకాల ప్రామిసులు చేసిండ్రు. కానీ ఆ ప్రామిసులు కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నేను అడుగుతా. ఇలా నేను దాన్ని బదనాం చేయట్లే, ఎమ్మెల్సీలను ఇంకో జీవన్ రెడ్డి గారిని ఇంకోన బదనాం చేయట్లే. వాళ్ళకి సమయం దొరకపోవచ్చు, వాళ్ళకున్న పనులు అట్లా కావచ్చు. కాబట్టి నేను అలేక్ నిరంజన్, నాకు పనులు లేవు, నా సొంత పనులు లేవు, నా సొంత లాభం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ సెటిల్ అయి ఉన్నది, నా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్. రెండోది, నాకు డబ్బు సంపాదన మీద ఆశ లేదు. పని సమస్య పని అనే ఆలోచనతోనే నేను ఇవాళ ఉన్నా. అందుకే మా సోదరులంతా కూడా ఇలా కష్టపడుతున్నారు. నీలాంటి వాడు కనుక వస్తే ఒక మాకే కాదు, ఈ జనానికి లాభం జరుగుతుంది, ఈ యొక్క రాష్ట్రానికి లాభం జరుగుతుంది. నీ వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. నీ వల్ల నిరుద్యోగులకు కూడా ఎంతో కొంత సమయం ఇచ్చి వాళ్ళ ఆలోచనను కూడా నువ్వు రిసీవ్ చేసుకొని వాళ్ళకి మంచి పని చేసి పెడతావు అనేది కూడా మా వాళ్ళు అంటూ ఉన్నారు, మా మిత్రులంతా కూడా, మా కుటుంబ సభ్యులు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇలా పట్టభద్రులు చెప్పేది ఏంటంటే, నాలాంటి వాడస్తే పనికి వస్తాడు, పని చేస్తాడు. వేరే వాళ్ళు కనుక గెలిచినట్లయితే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ విద్యా సంస్థలు కావచ్చు, వాళ్ళ పరిశ్రమలు కావచ్చు, వాళ్ళు డబ్బు సంపాదించుకుని పనిచేస్తారు. కానీ నేను అరుగు మీద ఉండేటోని, ఇంటి ముంగట ఉంటోని, ఫోన్ ఎత్తటోని, ఇంటి ముంగట అరుగు మీద కూర్చొని, ఏసీ రూమ్లలో కాదు, అరుగు మీద కూర్చొని మీ పనులన్నీ కూడా చక్కబెట్టి పని అయిపోయాక ఫోన్ చేస్తాను. నేను పని కాకుంటే ఫోన్ చేసి మళ్ళీ రిప్లై ఇస్తా. అట్లా నేను ఇంటికి వచ్చి పని చేస్తా. ప్లస్ నువ్వు వస్తే నాకు ఏమి ఇస్తావని కూడా అడగా. నాకు నీ శాల్వాలు అక్కర్లే, ఇదక్కర్లే, నీ పని చేసి పెడతా. ఖచ్చితంగా నేను చేసిన పని చేసి పెడతా. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పని చేసి పెడతా. నాకు డబ్బు అక్కర్లేదు, నాకున్న డబ్బును కాపాడుకోసం లేదు, నాకు డబ్బే లేదు. నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర నాకు ఎక్కడెక్కడో డిపాజిట్ లేవు, ఎవరి పేరు మీద బినామీ భూములు లేవు, నాకు ఎక్కడేం లేదు. నేను చాలా నీట్ పర్సన్, క్లీన్ అండ్ గ్రీన్ పర్సన్. కాబట్టి ఇలా నమ్మకి ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ నేను మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, పని ఉంటే శేఖర్ రావు ఖచ్చితంగా పనిచేసి పెడతాడు. డబ్బు కోసం కాదు, నా కోసం రావట్లే, పట్టభద్రుల కోసం వస్తున్నా. పట్టభద్రులే నన్ను ఆదరించాలి, ఖచ్చితంగా ఓటేయాలి. మీరు కూడా అంటే మీ ఆశయం బాగున్నది, మీ సేవాతత్వం బాగున్నది. సో పట్టభద్రులు మరొకసారి ఆలోచన చేసి మీలాంటి వాళ్ళని గెలిపించాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సో ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అంటే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ నుంచి ఒక ఆయన, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆయన, ఇట్లా ఇండిపెండెంట్లు
వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ శేఖర్రావు గారు ఏమంటా ఉన్నారు, నేను పని చేస్తా మీకోసము, నాకు ఏ పైసలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, నేను కేవలం నాకు రాజకీయ లాబీలు అవసరం లేదు, కేవలం నేను మీకు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ గొంతుకగా నేను పని చేస్తా. సో కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం కల్పించండి, నేను దాదాపు 20-25 సంవత్సరాలకి వెళ్ళి ఈ సేవలోనే ఉన్నా, ప్రజాసేవలోనే ఉన్నా, కాబట్టి నాకు అవకాశం కల్పించడం చెప్పేసి కరీంనగర్ పట్టభద్రులను కోరుతా ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్.